ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అవన్నీ ఇంప్రూవ్ అయ్యి బ్రెయిన్లో న్యూరో కెమికల్స్ రిలీజ్ అయ్యి న్యూరోనల్ సర్క్యూటరీ ఇంప్రూవ్ అయ్యి బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయి. మెమరీ, కాగ్నిషను, మూడు ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఎవరికైనా యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, మెమరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి అల్జీమస్ డిమెన్షియా, మైగ్రేన్, యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మూడ్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, డిప్రెషన్ తగ్గడము, యాంగ్జైటీ తగ్గడము, కాగ్నిటివ్ ఫంక్షన్స్, మెమరీ అనేది ఇంప్రూవ్ అయ్యి, అటెన్షన్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అయ్యి, పిల్లల్లో ఎస్పెషల్లీ ADHD, ఆటిజం ఉన్న వాళ్ళకి అటెన్షన్ స్పాన్, వాళ్ళకి మెమరీ, లెర్నింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అంటే మోడరేట్ ఎక్సర్సైజ్ లైక్ 30 minutes ఇన్ ఏ డే ఫర్ అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్, ఆర్ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ లైక్ జిమ్లో కానీ సైక్లింగ్ ఆర్ అదర్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఒక 20 minutes 3 days ఇన్ ఏ వీక్ చేయడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్కి చాలా బెనిఫిట్ ఉంటుంది.